నమస్కారం, నా పేరు సాత్విక్. మీరు వింటున్నారు టీ టైమ్ స్టోరీస్. అండ్ ఇవాళ మాట్లాడబోయే టాపిక్ ద బ్యాటిల్ ఫర్ తైవాన్. తైవాన్ పాలించే చైనా తపన ఇప్పటికీ గ్రీజన్ వార్ఫేర్ ప్రచారంతో స్టార్ట్ అయింది. మిలిటరీ వ్యూహకర్తలు పోరాటం ఎలా జరుగుతుందో నమ్ముతున్నారో ఇక్కడ ఉంది. 72 years క్రితం రక్త పోరాటం తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ చైనాను కంట్రోల్ చేస్తుంది. ఓడిపోయిన నేషనలిస్ట్ గవర్నమెంట్ తైవాన్కు పారిపోయింది. ఐలాండ్ కంట్రోల్ చేయాలనే బీజింగ్ కోరిక నిరాశపరిచింది. అప్పటి నుండి చైనా అమెరికాకు ఆపోనెంట్ అయ్యింది. తైవాన్ వాషింగ్టన్ హెల్ప్ తీసుకొని డెమోక్రసీ మరియు హైటెక్ పవర్ హౌస్ వికసించింది. ఇప్పుడు డికేడ్స్ తర్వాత మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఈ లాంగ్ రన్లో కాంపిటీటర్పై తైవాన్ ఎప్పటికీ వార్ సాగుతుంది. ఇప్పుడు డికేడ్స్ తర్వాత మళ్ళీ స్ట్రగ్లింగ్ స్టార్ట్ అయింది. కాంపిటీటర్ ఎలా ఉంటారో తెలియకపోగా కొన్ని విషయాలు తైవాన్పై ఇప్పటికీ పోరు సాగుతుంది. డిసెంబర్లో రూటర్స్ చెప్పినట్టుగా చైనా ఆర్మీ పీపుల్స్ లిబరేషన్ తైవాన్ ఆపోజిట్గా గ్రే జోన్ వార్ఫేర్ అని పిలువబడింది. ఇది ఆల్మోస్ట్ భయపట్టే ఆర్మీ. బీజింగ్ తైవాన్ చుట్టూ పంపించే మిసైల్స్ పెంచడంతో ప్రచారం తీవ్రమైంది. తైవాన్ బయట ఐలాండ్స్ వేరు చూసుకొని చైనా శాండ్ ట్రిగ్గర్స్ కూడా ఉపయోగించారు. మిలిటరీ రూటర్స్ గ్రే జోన్ ప్లాన్ తాపి ఆపోనెంట్గా తెగించే కెపబిలిటీ ఉందని, కానీ ఐలాండ్ బలము పడిపోవచ్చు లేదా ఫ్యూచర్లో చైనా, యుఎస్, జపాన్ మరియు ఆస్ట్రేలియా ప్లానర్లు బీజింగ్ ఐలాండ్ని ఆక్యుపై చేయడానికి దాని నేబర్ కంట్రీస్ తైవాన్ మరియు అమెరికా ఎలా ఆక్యుపై చేయొచ్చో ప్లాన్స్ చేయొచ్చు. థ్యాంక్ యూ. అండ్ ఇలా కొత్త కంటెంట్స్ని సపోర్ట్ చేయండి. అండ్ ఈ కంటెంట్ ఇచ్చింది అవినాష్ శర్మ. అండ్ మిగతా క్రెడిట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతా. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ టీటీఎస్ టీ టైమ్ స్టోరీస్. దిస్ ఇస్ సాత్విక్. టేక్ కేర్. బాయ్.